నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడ నగర ప్రజలకు ఎస్డివి కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. నగరంలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు. బందర్ రోడ్లో బైకులతో యువకుల విన్యాసాలు. ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్న పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ రాంబాబు. భవానీలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ నగర ప్రజలకు, ఎస్డివి కేబుల్ ప్రేక్షకులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకు, విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి న్యూస్ ప్రేక్షకులకి 2024 సంవత్సరం ప్రారంభం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 మనందరినీ అభివృద్ధి పథంలో నడిపే సంవత్సరంగా, ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలే సంవత్సరంగా 2024 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్డివి న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్డివి ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే 2024 ఈ 2024 మనందరికీ శుభాలు జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని. ఎందుకంటే 2024 నూతన సంవత్సరం చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మనందరికీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం 5 సంవత్సరాలు పరిపాలించే పరిపాలకుల్ని ఎన్నుకునే సందర్భం రాబోతున్న సందర్భంలో ఆ భగవంతుని ఆశీస్సులతో అందరం కూడా మంచి పరిపాలన చేసే ప్రభుత్వాలు రావాలని, మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపే పాలకులు రావాలని, గత వైభోగం పునరావృతం అయ్యే విధంగా పాలకులు ఉండాలని కోరుకోవాలని, ప్రార్థన చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి హృదయపూర్వక 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బోండామమ్మాయి. ఎస్డివి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాబా గారి ఆశీస్సులతో ఎస్డివి ఛానల్ మరింత ముందుకు వెళ్ళి ప్రజల యొక్క మన్నలను చూరగొనాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. విజయవాడ నగర ప్రజానీకానికి మరియు ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్డివి కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ, అధికారులందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ కొత్త రెజల్యూషన్స్ అనేటువంటి తీసుకొని మీ ఆరోగ్యము, మీ ఫ్యామిలీ అనేటువంటి బాగోగులు అన్నీ కూడా బాగుండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. On behalf of Vijayawada City Police and on behalf of all the officers and staff of City Police and also on my personal behalf, I wish all the viewers of SDV channel a very happy new year and wish you all the prosperity, health and glory in the coming new year, and keep yourself safe and your family also safe. Thank you. SDV ఛానల్ ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సిటిజన్స్కి నూతన సంవత్సరంకి హార్దిక శుభాకాంక్షలు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రతి ఒక్క పనిలో, డెవలప్మెంట్ వర్క్స్లో మీరు కూడా భాగస్వామిగా ఉండాలి. మీరు మీ కుటుంబంతో పాటు చాలా హ్యాపీగా ఉండాలి. నేను అందరికీ విషెస్ చెప్తాను. ఎస్డివి ప్రేక్షకులకు, విజయవాడ నగర ప్రజలకి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అందరికీ
ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి ఛానల్ వాచ్ చేసినటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్డివి ఛానల్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఎస్డివి ఛానల్. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఎస్టీవీ ప్రేక్షకులందరికీ అలాగే నగర ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందంగా ఉండాలని, అమ్మవారి దయ అందరి మీద ఉండాలని తెలియజేస్తాం. ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకి మరి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మరి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న రోజులు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్డివి ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నిండు నూరేళ్లు మీ అందరికీ ఉండాలి, ఆ చల్లని చూపు మీ అందరి మీద ఉండాలి అని చెప్పి రానున్న 2024 సంవత్సరంలో ఎంతో సంతోషంగా పాడి పంట రైతు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మ ఆశీస్సులు ఉండే విధంగా ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి ప్రేక్షకులకు, విజయవాడ నగర ప్రజలకు జనసేన పార్టీ విజయవాడ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తామని, ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త అభివృద్ధిని చేకూరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎస్డివి ప్రేక్షకులకు జనసేన పార్టీ విజయవాడ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెళ్లి విరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పదంలో పయనించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలంటూ సీఎం అభిలషించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎస్డివి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీదేవి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛానల్ అధినేత ఈసుకపల్లి గణేష్ కుమార్ రాజు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఉండాలని గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, బ్రాడ్కాస్టర్లకు, సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దేవి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో న్యూ ఇయర్ బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద సిబ్బందితో కలిసి నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలను అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఐపీఎస్ తో పాటుగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. And on behalf of all the staff and officers, and also on my personal behalf, I wish everyone a very happy, prosperous and healthy new year. May the new year be filled with a lot of joy, happiness and prosperity to each and every one of you. And also to media, I wish you all a very happy new year. Hope you all have a very successful, happy new year. And hope all your dreams and wishes are fulfilled in the coming year. Thank you. ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి ఎనలేని ఆనందంతో అందరూ ఘన స్వాగతం పలికారు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనే నినాదంతో చిన్న, పెద్ద, ముసలి, ముతక, ఆడ, మగ అని తేడా లేకుండా ఆకాశమే హద్దుగా ప్రతి ఒక్కరూ వైభవంగా
నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. యువతలో నూతన ఉత్తేజం, జోష్ ని ఈ వేడుకలు నింపాయనే చెప్పొచ్చు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి మిన్నంటిన కేరింతల జోరు, బాణాసంచా వెలుగుల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. This Vijayawada New Year celebrations are going on very well, and you can see the crowded places here assembled here to celebrate the New Year, and we are 15 minutes more to get. ఫీల్ అవుతున్నాం. అయితే కొంచెం ఫుడ్ సెంటర్ ఉంటే బాగుండేది. ఇప్పుడు మొత్తానికి ఫుడ్ సెంటర్ లేదు కాబట్టి చాలా ఫారెన్. Vijayawada, it's a developing country, a developing city. So when compared to very big cities like Hyderabad and Bangalore, the New Year celebrations are, I think it's a bit low in Vijayawada, I think. So even the police, they came and they stopped the celebrations and all. So we were completely disappointed. Happy New Year to all the viewers. Wish you happy New Year 2024. Vijayawada environment chala bogundi. Each city is very good. We enjoyed a lot. Thank you so much. Mangalagiri. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని హైకోర్టు న్యాయమూర్తి ఏవి రవీంద్ర బాబు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. బ్లౌజ్ పీస్ ఒకటి కట్టుకోవాలి. మా పని కట్టుకుంటారా సార్?
వైసీపీకి బొమ్మసాని వెంకట చలపతి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటుపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఓటు అడుగుతామంటూ ప్రశ్నించారు. కృష్ణప్రసాద్ అభిమానం నా భార్య బిడ్డలకి నేను నమ్ముకున్న కార్యకర్తలు కూడి పెట్టదు కదా. మీ మండల పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మొత్తం ఎంతమంది ఇన్ఛార్జీలు పెట్టాడు? 2 ఇన్ఛార్జీలు పెట్టి పిఎల్ ఇన్ఛార్జీలు. అసలు నాకేంటంటే ఇదే నేను మండల ప్రెసిడెంట్గా రాజీనామా చేసి శ్రీనివాసరెడ్డి ఎండిఓ నా కార్యకర్తలతో నేను పార్టీలో చేరిన వాళ్ళకి నల్లమూతి ప్రసాద్ ఇంకా 2-3 లోన్ ఆపాడు. చెరుకూరు వెంకటకృష్ణారావు మా మేనమామ గారు అబ్బాయి వాళ్ళు ఆపమన్నారు, గంపల సీతారామయ్య గారు ఆపమన్నారు అని చెప్పాడు. ఎండిఓ దగ్గర నేను వెళ్తే లేచి వచ్చి నేను ప్రతిపక్షంలో ఉన్నాగా ఆఫీస్కి వెళ్తుంటే బొమ్మసాని చలపతి గారు ఆపారు. ఆ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా ఈ వచ్చిన టీములు అమ్ముడు పోయి పార్టీని గొష్టు పట్టించారు. ఇవాళ మేము జనంలోకి వెళ్ళినా వేసే పరిస్థితి లేదు. మేము జనానికి సమాధానం చెప్పి ఏం బీకేమని వచ్చామని అడిగితే మమ్మల్ని మేమేం సమాధానం చెప్పుకోవాలి. అధిష్టానం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం, కమిటీల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం. అదేమంటే జోగి రమేష్ గ్రూపు, కృష్ణప్రసాద్ గ్రూప్ అన్నారు. నాకే గ్రూపులతో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు పనిచేసాం, ఇప్పుడు ఈయన ఉన్నాడు పనిచేసాం. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఏ గ్రూప్తో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పనిచేసావు. నువ్వు వచ్చావు, నీకు నీ ఇన్ఛార్జీలు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని పడిపోయింది. ఎవరికి ఇచ్చారు, ఎవరిని సంప్రదించారు లోపల వాళ్ళని? మీ ఇన్ఛార్జీలతో పెట్టుకొని జీగుంటూరు మండలం వాళ్ళని, ఇబ్రాహిం రెడ్డిగూడు మండలం వాళ్ళని, మైలవరం మండలం వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ లోకల్ సమస్యలు వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? కష్టపడిన కార్యకర్తలకు ఇవ్వకుండా మీ ఇన్ఛార్జీలను పెట్టి కార్యకర్తలు పక్కన పెట్టి ఎవరికి పదవులు ఇచ్చారు మీరు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. లేకపోతే మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా మైలవరం నియోజకవర్గంలో? నేను ఆ రోజు అడిగా, మీరు మండల మీటింగ్ పెట్టుకుంటారంటే మీరు వద్దన్నారు. నేను పెట్టేస్తాను గొల్లపూడి ఆఫీసులో. 3 సంవత్సరాలు అయింది, మండల మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు మీరు? ఇవాళ పెట్టండి, మీరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టగలరా? పెట్టండి, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోండి, హైకమాండ్ సీట్ ఇవ్వండి, పార్టీకి పనిచేస్తాం, పార్టీకి నచ్చిన వాళ్ళకి పార్టీకి పనిచేస్తాం. లోకలో తిరువూరుకు చెందిన గుంజా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ ఈవో కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై ప్రవాసాంధ్రురాలు అపూర్వ శ్రీవిద్య కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. నృత్యం, అభినయంతో వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. విదేశాల్లో ఉంటూ కూడా సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందిస్తున్న ఆమెను ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద శర్మ అభినందించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
మంత్రి జోగి రమేష్ ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ గ్రామానికైనా వెళ్దాం, ఇల్లు ఎవరిచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజల్ని అడుగుదాం అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారికి గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు, భూసేకరణలో అవినీతి జరిగినట్టుగా ఒక 13 పాయింట్ల మీద ఆయనకి ఒక లెటరు, ఆ 13 విషయాల మీద లెటర్ రాయటం, దాని మీద సిబిఐతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరటం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ 30,65,000 అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా జరుగుతున్న ప్రక్రియని, అంటే ఇందులో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలైన అక్క చెల్లెమ్మలకి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రక్రియకి ఇందులో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ. పవన్ కళ్యాణ్కి మీ ద్వారా చెప్తా ఉన్నా, ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను కమిటీ సభ్యులతో కలిసి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు బాబా మందిరం ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిందని పేర్కొన్నారు. భక్తుల అభిమతానికి అనుగుణంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాబా మందిరానికి సంబంధించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించామని, దానిని భక్తులందరూ ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతోనే గత 20 ఏళ్లుగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరం నందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితీ. గత 20 సంవత్సరాలుగా ఇది చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణ ప్రజానికానికి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందజేయటం మా యొక్క ఆనవాయితీ. సుమారు ఒక్కొక్క క్యాలెండరు 20 రూపాయలు పడేటువంటిది. ఇది సుమారు 10,000 పైచిలకు కూడా మేము ప్రచురింపజేయటం, దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు పాకెట్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది. ఈ సంవత్సరం నుంచి బాబా గారి చిత్రంతో ఉండేటువంటిది, బాబా గారి సూక్తులతో ఉండేటువంటి దానిని ప్రజానీకం అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది, భక్తులందరికీ కూడా ఇవ్వాలి ఉచితంగా అనేటువంటి దాంతో నేను సంకల్పించడం అనేది జరిగింది. ఇవాళ ఇది మంత్రి జోగి రమేష్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి అని చెప్పి లూటీ చేసిందని, ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని అన్నారు. దీనిపైన సిబిఐ, ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ కోరారన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్ కి వణుకు మొదలైపోయిందని, వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. దీనిపై మంత్రి జోగి రమేష్ కి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తామని, తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా అని ఎద్దేవా చేశారు. శాఖలో
పేద ప్రజలకి సెంటు భూమి పథకం కింద ఇళ్ళు నిర్మించేటువంటి పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతి పేరు మీద వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి వణుకు మొదలైపోయింది. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీ దోపిడీ మీద చర్చకి సిద్ధం, మా సవాల్ని నువ్వు స్వీకరించాలి, చర్చకి సిద్ధం మేము కూడా అన్ని ఆధారాలతో పాటు. వార్తను ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ నగర ప్రజలకు ఎస్డీవీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. నగరంలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు. బందర్ రోడ్లో బైకులతో యువకుల విన్యాసాలు. ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్న పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ రాంబాబు. భవానీలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటన. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.